నిశిరాత్రిలో జరిగే ఆ దేవదేవుడి మహాపూజకు అంకురార్పణ జరిగింది. వందల కిలోమీటర్లు కాళ్లకు చెప్పులు కూడా తొడగకుండా కాలినడకన వెళ్లే గంగాజల సేకరణ ఘట్టం పూర్తయింది. కాలినడకన పోయే సమయంలో కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా వెళ్ళి జల సేకరణ చేయడం అక్కడి వారి సాంప్రదాయం. తెలంగాణలోని అతిపెద్ద రెండవ గిరిజన జాతర నాగోబా జాతర గంగాజల సేకరణ కార్యక్రమంపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. దట్టమైన అడవుల్లో కొలువైన ఆ నాగశేషుడి జాతరకు అంకురార్పణ జరిగింది. పుష్యమాస అమావాస్య నెలవంక కనపడగానే పూజలు నిర్వహించి జాతరకు సంబంధించిన మొదటి ఘట్టంలో ఆదివాసీల 7 గుడాల్లో ఎడ్లబండి ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి కేస్లాపూర్లోని నాగోబా సన్నిధానంకు చేరుకుంటారు. కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం మెస్రం వంశీయులు బయలుదేరారు. కేస్లాపూర్లోని పురాతన నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించి హస్తినమడుగకు పాదయాత్రగా పయనమయ్యారు. అంతకుముందే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు మురాడీకి చేరుకున్నారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని గంగాజల సేకరణ మార్గంపై చర్చించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. భద్రపరిచిన గంగాజల జరుని కటోడా కోసూరావు, ధర్ము, హనుమంతరావు బయటకు తీశారు. ఆలయం పక్కనే తెల్లని వస్త్రంపై జురిని పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు చేశారు. జురిని కటోడా కోసు వీపుపై తెల్లని వస్త్రంతో కట్టారు. కాలినడకన వెళ్తున్న కటోడా కోసుతో పాటు 150 మంది మెస్రం వంశీయులు గిరిజన సంప్రదాయం ప్రకారం మర్యాదపూర్వకంగా ఒకరికొకరు కలుసుకున్నారు. గ్రామం నుంచి పొలిమేర వరకు గ్రామస్తులతో పాటు మెస్రం వంశీయులు వారిని సంప్రదాయం ప్రకారం సాగనంపారు. అయితే కేస్లాపూర్లో ప్రారంభమైన గంగాజల సేకరణ పాదయాత్ర పిట్టబొంగురం గ్రామానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. అలాగే ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారని స్థానికులు చెబుతున్నారు. గాదిగూడ మండలంలోని లొకారి, బొద్దిగూడ, గణేష్పూర్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో గల లేండిజాల, జైనూర్ మండల కేంద్రం, లింగాపూర్ మండలంలోని గుమ్నూర్, నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలో గల మల్లాపూర్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరికి ప్రత్యేక పూజలు చేసి హస్తలమడుగు వద్ద పవిత్రమైన గంగాజలం సేకరించారు. ఇంద్రవెల్లి మండలం నుంచి కేస్లాపూర్ నుంచి మా పీఠాధిపతి వెంకట్రావు ఆధ్వర్యంలో మేము 21 తారీఖున గంగాజలం పాదయాత్ర బయలుదేరినాము. మొత్తము 7 రాత్రులు బాస చేసుకుంటా లాస్ట్ 27 నాడు మన మల్లాపూర్ బాస చేసి 28కు గంగాజలం మన జన్నారం మండలంలోని కలమడుగు, మంచిర్యాల జిల్లా హస్తనమడుగులో గంగాజలం సేకరించి పూజ చేసి మా కటోడా, మా ప్రధాన్ మొత్తం దాదాపుగా 200 పైన మంది మేము కాలినడకన వచ్చినాం. అంటే మా కటక్ష దీక్షతో అంటే మేము కాళ్ళకు చెప్పులు వేసుకోం, మరి కఠిన్లు చేయం, గోర్లు చేయం. అట్లా మా నియమాలు, మా మెస్రం వంశ నియమాలు నిష్టలతో మేము 8వ రోజు ఇక్కడ చేరుకొని మేము గంగాజలం సేకరించి మళ్ళీ తిరిగి ప్రయాణంలో మేము ఇంద్రవెల్లి మళ్ళీ దొండ చేరుకొని ఇంద్రవెల్లి 5వ తారీఖున ఇంద్రదేవికి పూజ చేసి మరి అక్కడి నుంచి కేస్లాపూర్ చేరుకొని అక్కడ మర్రి చెట్టు కాడ బాస చేస్తాం. మరి అక్కడి నుంచి మా సన్నిధి గుడి దగ్గర 9వ తారీఖున 9 గంటలకు రాత్రి మహాపూజ ప్రారంభిస్తాం. అలాగే 12వ తారీఖున దర్బార్ అంటే నాగోబా దర్బార్ అని మా మెస్రం వంశులు పెట్టిండు పాత కాలం నుంచి. అదే మాదిరిగా మేము నడిపిస్తున్నాం. మళ్ళీ అట్లనే ఆ జాతర అయిన తర్వాత మళ్ళీ మాకు షాంపూర్ చేరుకొని షాంపూర్ ఇంకా
మా బొడుమదేవ్ ఉన్నాడు, అక్కడ జాతర చేసి మొత్తం కార్యక్రమాలు అయినాక మేము అందరం మళ్ళీ కెస్లాపూర్ పోయి కెస్లాపూర్ నుంచి ఎవరిది వాళ్ళకి ఇంటికి చేరిపోయాం. అయితే ఈ గంగాజల సేకరణ కోసం మెస్రం వంశీయులు కాలినడకన రాను పోను ప్రయాణంలో 200 కిలోమీటర్ల నడకను సాగిస్తారు. తమ తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం కాళ్లకు చెప్పులు లేకుండా గంగాజల సేకరణ చేస్తారు. అయితే కాకుండా గంగాజల సేకరణకు ఉపయోగించే ఝురిని ఎక్కడ కూడా కింద నేలపైన దించరట. ఇక రాత్రులు వారు బస చేసే సమయాన 3 రాళ్లపైన లేదా చెట్టుపైన ఆ కలశాన్ని ఉంచుతారని చెబుతున్నారు. మెస్రం వంశస్థుల బస సైతం ఊరి పొలిమేరలోనే చేస్తారు. గంగాజల సేకరణ అనంతరం అదే రోజు తిరుగు ప్రయాణంలో ఉట్నూర్ మండల కేంద్రానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. అదేవిధంగా తరువాత ఉట్నూర్ మండలం నుంచి బయలుదేరి ఇంద్రవెల్లి మండలంలోని దోడంద గ్రామానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. దోడంద గ్రామం నుంచి బయలుదేరి ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. సాయంత్రం కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు. 3 రోజులు మర్రి చెట్ల నీడలోనే బస చేస్తారు. చివరకు పుష్యమాస చివరి రోజున నాగోబాకు గంగాజలంతో మహాపూజలు మెస్రం వంశస్థులు నిర్వహిస్తారు. కాగా ఇందులో ప్రధాన ఘట్టమైన గంగాజల సేకరణ పూర్తి చేసుకుని వాళ్లు తిరిగి ప్రయాణమయ్యారు. ఫిబ్రవరి 9న జరిగే నాగోబా జాతర కోసం ఈ ఏడాది ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధం చేస్తుంది అధికార యంత్రాంగం. మేము మహాన్ మిస్టర్ వంశస్థలము. మేము మిస్టర్ వంశస్థలం అంటే మేము 7 దేవతనికి పూజ చేసేవాళ్ళు. మాకు కాటి అనేటి కూడా 7 గన్నది, వెదురు 7 గన్నది, కట్టె కూడా మాకు 7 గన్నది కట్టి ఉంటుంది. అయితే ఈ విధంగా మేము 7 దేవతనికి నాగదేవతానికి పూజ చేసేవాళ్ళు. మేము నాగవంశరము. అయితే ఈరోజు మేము 7 రోజు నుంచి పోయిన ఆదివారము కిస్లాపూర్ నుండి వచ్చి 7 గర్భంలో మేము దగ్గర ఒక 300 కిలోమీటర్ పాదయాత్రతో మేము వచ్చి ఇక్కడ గోదావరి దగ్గర దర్శనం చేయటం జరిగింది. అయితే మేము కాలుకు చెప్పులు లేకుండా ఆ రోజే మేము చంద్ర దర్శనం చేసిన రోజే మేము దీక్ష చేసినాము. అయితే ఒక 40 రోజుల దీక్ష మాకు ఉంటుంది. అయితే మేము ఈరోజు నాగదేవతానికి అభిషేక్ చేయటందుకు మేము మా కంచిలో కలశము పట్టుకొని మేము గంగామాతను మొక్కి మేము పవిత్రమైన జలం తీసుకొని ఇప్పుడు వెళ్ళినాము.